హాయ్ అండి. నేను మీ హర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదైతే మనకి మంగళవారం వ్లాగ్ అనమాట. వర్షాలైతే ఒక వారం రోజుల నుంచి అయితే కంటిన్యూస్‌గా పడుతూనే ఉన్నాయండి. ఈ ఫ్లవర్స్ అనేవి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇదిగో చూసారు కదా! ఈ వర్షం అయితే ఎలా పడుతుందో అసల నాన్ స్టాప్‌గా పడుతూనే ఉన్నాయండి. అలాగని మరీ పెద్దదిగా పడట్లేదు. అలాగా తుప్పర్లాగా లేదు అనంటే ఒకేసారి కొద్దిగా ఎక్కువ పడినట్టుగా పడుతుందనమాట. డైలీ అయితే ఇంక అలా ఉంది. మబ్బుతో పట్టేసి ఉందనమాట ఆకాశం అంతా గూడాన. ఒక వారం రోజుల నుంచి గూడాన. ఇదిగో చూసారు కదా! అలా పడుతూనే ఉందండి ఇంకా క్లైమేట్ అంతా గూడాన. మీలో ఎంతమందికి ఫ్లవర్స్ తెలుసో కామెంట్ చేయండి. వీటిని రెయినీ సీజన్ ఫ్లవర్స్ అని అంటారనమాట. ఇవి వర్షాలు ఎక్కువ పడుతున్నప్పుడు ఈ పువ్వులు అనేవి బాగా కాస్తాయండి. వీటికి వర్షాలు లేనప్పుడు వాటర్ అనేది ఎక్కువ వేస్తూ ఉండాలి. వేస్తూ ఉంటే కూడా మనకి పువ్వులు అనేవి బాగానే కాస్తాయి. కానీ వర్షాలు మాత్రం పడ్డాయి అని అంటే మాత్రం చాలా బాగా వస్తాయండి. ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి. నేనైతే వైట్ చూసాను, అలాగే పింక్ చూసాను, ఎల్లో కూడా చూసాను అనమాట. చాలా బాగుంటాయండి. ఇవి మనకి వెంటనే ఉదయం పూసింది విడిచాయి అనుకోండి పువ్వులు, సాయంత్రానికల్లా మాత్రం ఇవి వాడిపోవండి. ఒక 2 రోజులు 3 రోజుల వరకు కూడా ఈ పువ్వులు అయితే చెట్టుకు ఉంటే కనుక అవి చాలా ఫ్రెష్గానే ఉంటాయి, బాగుంటాయి ఉంటుందండి ఈ పువ్వులు. వర్షం పడుతుంది కదా అని చెప్పి భలే ఉందనమాట. ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపించింది. అందుకని చెప్పి కూర్చొని అక్కడ వెళ్ళి పువ్వుల దగ్గరికి వెళ్ళి అయితే వీడియో అయితే కొద్దిసేపు షూట్ చేశాను. నా వీడియో మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం కనుక అయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఎలాగ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఇంక నేను లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్కి నేను టమాటీ రసం పెడుతున్నానండి. ఇంకా వర్షం పడుతుంది కదా, టమాటీ రసం పెడుతున్నాను అనమాట. కొద్దిగా మిరియాలు వేసి బాగుంటుంది కదా, గొంతుకి అది కొద్దిగా బాగుంటుంది కదండి. ఇలాగ టమాటీ రసం చేసుకుంటే చింతపండు అయితే ఎక్కువ యూజ్ చేయనండి నేను రసం చేయడానికి. రసం పెట్టాను అనంటే టమాటీ రసం ఎక్కువగా పెడుతూ ఉంటాను. ఎందుకంటే చింతపండు అనేది మనకి కొద్దిగా గ్యాస్ట్రిక్ ఇబ్బంది పడుతుందని చెప్పి నేను వాడను. కొద్దిగా వాడతానండి. రసం ఎప్పుడు కూడా చింతపండు రసం చాలా తక్కువ పెడతానమాట. రేర్గా పెడతాను. టమాటా రసమే పెడతాను. అలాగే కొద్దిగా కొబ్బరి పచ్చడి కూడా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు పూజలు అవుతున్నాయి కదండి మనకి, అందుకని చెప్పి కొబ్బరికాయలు కూడా ఇంట్లో ఉంటాయి కదా, కాబట్టని కొద్దిగా కొబ్బరి పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. టమాటా రసము అలాగే కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. ఒక్కోసారి కొబ్బరి పచ్చడి చేసేటప్పుడు ఎండుమిర్చి వేయించి చేస్తాను. ఒక్కొక్కసారి పచ్చిమిర్చితో చేస్తానన్నమాట. మనకు పచ్చిమిర్చితో చేసినప్పుడు తెల్లగా వస్తుందండి పచ్చడి. అదే ఎండుమిర్చితో చేస్తే రెడ్ కలర్లో వస్తుంది. కానీ ఎండుమిర్చితో చేసిన పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. నాకైతే ఎండుమిర్చితో చేసిన పచ్చడి అయితే బాగా నచ్చుతుంది అనమాట. ఇంక ఎండుమిర్చి అయితే ఎక్కువ లేవని నిండుకున్నాయి అనమాట. అందుకనే చెప్పి నేను ఇంకా పచ్చిమిర్చి ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఆ టైంకి ఇంకా నేను పచ్చిమిర్చితో అయితేనే చేసేసాను అనమాట. అందులో అయితే చాలా చిన్నది, ఇంత చిన్న చింతపండు అయితే వేస్తాం అనమాట మేము మిక్సీ పట్టేటప్పుడు ఎప్పుడు కూడా. మీరు కూడా అలాగే చేస్తారా? కామెంట్ చేయండి. ఇక్కడైతే కొబ్బరి ముక్కలను అయితే ఒక 2-3 సార్లు అయితే బాగా కడిగేస్తున్నాను. ఇంకా రసం అయితే అయిపోయిందండి. ఇంకా అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా పోపు పెట్టేద్దాం కదా అని కళాయి పెట్టేశాను. వీడియోలు అయితే చూస్తూనే ఉండండి. ఇంకా అమ్మవారి వరాహం నవరాత్రులు అనేవి అవుతున్నాయి కదా,
ఇంకా నిన్నటితో అయితే వరాహం తల్లి నవరాత్రులు అయితే పూర్తయినాయి కదండి. నిన్నైతే చివరి రోజు నేను కందదీపం అయితే పెట్టాను. శుక్రవారం రోజు పెడితే చాలా మంచిది కదా, అమ్మవారికి ఇష్టం కదా, అందుకని కందదీపం పెట్టానమాట. ఆ వీడియోలు కూడా నేను మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తానండి. చాలా బాగా అయితే పూజ అయితే చాలా బాగా జరిగింది. మీ నేను బాగోవాలి, అలాగే నాతో పాటు మీరందరూ కూడా బాగోవాలండి. అమ్మవారిని అదే కోరుకున్నాను. ఇక్కడైతే ముందు పచ్చిమిర్చి అయితే వేయించేస్తున్నానండి కొబ్బరి పచ్చడి చేయడానికి. పచ్చిమిర్చి వేయించి తీసిన తర్వాత రసం అనేది పోపు పెట్టాను. అదే కళాయిలో పెట్టేశానండి. ఎందుకంటే ఓన్లీ పచ్చిమిర్చి వేయించాం కాబట్టి మళ్ళీ అందులోనే మనం పోపు పెట్టేసుకోవచ్చు. నేనైతే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి వేసి కొద్దిగా కరివేపాకు వేసి పోపు పెట్టేస్తానండి. ముందైతే ఎప్పుడు కూడా గరిటతో అయితే ఒక గరిట అయితే వేస్తానన్నమాట. తర్వాత మిగతాదంతా కూడా ఇలా వేసేస్తాను. కానీ ఈ కళాయితో ప్రాబ్లం అయితే ఉందండి. ఈ కళాయి ఏంటంటే జారిపోతుంది అనమాట. అందుకే వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేస్తాను. లేదనంటే ఒకేసారి అందులో వేసి గరిటతోనే తీసేసి అందులో వేసేస్తాను. వేరే గిన్నెలో వేస్తాను ఎప్పుడు కూడా. పట్టుకున్నా లేదా పట్టికారు పట్టుకున్నా సరే జారిపోతూ ఉంటుంది అనమాట ఈ కళాయి. ఇంక పోపు పెట్టేసిన వెంటనే మూత పెట్టేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుందండి. ఇంకో చూసారు కదా, కొబ్బరి పచ్చడి కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంక మనకి ఇక్కడ వీడియో అయితే కొద్దిగా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి, లెంతీగా ఉంటుందని చెప్పి. ఇంకా పచ్చడి అయిపోయింది కాబట్టి ఇక్కడ పచ్చడికి కూడా నేను పోపు అయితే పెట్టేస్తున్నాను. పచ్చడికైతే నేను ఆవాలు, జీలకర్ర అలాగే మినపప్పు వేస్తానండి. ముందు వేసి అవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేస్తాను. ఎండుమిర్చి వేసి కొద్దిగా కరివేపాకు వేస్తాను. కరివేపాకు వేసి వేయించి ఆ పోపునంతటిని కూడా నేను కొబ్బరి పచ్చడిలో వేసేసుకొని కలిపేసుకుంటాను అనమాట. మనకి కొబ్బరి పచ్చడి ఓన్లీ మనం అన్నం తినే దాంట్లోకే కాదండి, రైస్లోకే కాకుండా దోశలోకి, ఇడ్లీలోకి కూడా బాగానే ఉంటుందండి. ఈ విధంగా కూడా చేసుకున్నా కూడా చట్నీ పచ్చడి అనేది. మినప్పప్పు వేయడం మర్చిపోయాను అనమాట, లాస్ట్లో వేసాను అనమాట. ఇప్పుడు పోపు అంతా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి అయితే కలిపేసుకుంటానండి బాగాన. మనకి మొత్తం పచ్చడిలో కలిసే విధంగాన చాలా బాగుంటుందండి. నేనైతే పచ్చడి ఎప్పుడు ఈ విధంగా అయితే చేస్తాను. మీరు కూడా ఈ విధంగానే చేస్తే కనుక కామెంట్ చేయండి. ఇంకా చారు పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా రైస్ అయితే పెట్టాలండి ఇప్పుడు. ఇంకా రైస్ అయితే పెట్టేశాను అనమాట, కుక్కర్లో పెట్టేశాను.
ఇక్కడ మూత పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా హోల్స్లో ఏమైనా ఉందేమో, అన్నం మెతుకులు కానీ ఏమైనా ఉన్నాయేమో అని చూసుకుంటానమాట ఎప్పుడు కూడా. అలా చూసుకోవడం చాలా మంచిదండి. పొరపాటున కూడా లేట్ అవుతుంది కదా అని కూడా కంగారులో ఎప్పుడూ పెట్టద్దు. ఎప్పుడైనా సరే హోల్స్లో ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకొని మూత పెట్టుకోవడం చాలా మంచిదండి మనకి. ఇంకా వంట అయిపోయింది కదా, అందుకని చెప్పేసి ఇంకా వెంటనే అక్కడైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.